మనం కేవలం శరీర పదార్థాలు మాత్రమే కాదు. మనం వాస్తవానికి ఆత్మ పదార్థలం. మనమంతా శరీరాన్ని జీవింపజేసే దేవుళ్ళం. సో, మనం కేవలం శరీరం కాదు, మనం ఆత్మలం. ఈ శరీరం బతకడానికి, జీవించే బతుకునివ్వడానికి, జీవింపనివ్వడానికి దేవుళ్ళం. సో, నెక్స్ట్ ఒకసారి రాతపూర్వకంగా మెసేజ్ చూద్దాం. సో, ప్రతి ఒక్కరు స్ట్రేంజర్స్ అమాంగ్ అస్ విత్ మ్యాటి గారి పుస్తకాన్ని చదవాలి. గారి పుస్తకం చదివి తీరాలి. ఆ ఆథర్ రూత్ యుఎస్కు చెందిన గొప్ప విలేకరి. యుఎస్ఏ యొక్క 5 ప్రెసిడెంట్ల కాలం ఆమె జీవించింది. ఆమె వ్రాత ద్వారా ఇతర లోకాల యొక్క అద్భుతమైన సందేశాలను అందుకుంది. తన అన్ని పుస్తకాలు ఖచ్చితంగా చాలా అద్భుతమైనవి మరియు అందరూ చదివి తీరాలి. యూత్ వాకింగ్స్ గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వడంలో మొదటి వ్యక్తి. పిఎస్ఎస్ఎం లో మాస్టర్స్ లో 80% మంది వాకింగ్సే. ప్రస్తుతం భూగ్రహం మీద అతిపెద్ద వాకింగ్స్ యొక్క సంఘం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్. వాకింగ్ లో ఉంటూ పుట్టినవారు అందరూ అనామకులు. సో నేను అంటే 1979 లో ఈ శరీరంలో నడిచి వచ్చినప్పుడు, అంటే ఈ శరీరంలో వాకింగ్ అయినప్పుడు మా బంధువులు స్నేహితులు నన్ను వదిలివేశారు. ఎందుకంటే వాళ్ళు పుట్టిన వారి శరీరంలో ఒక వాకింగ్ అయిన వారని. పుట్టిన శరీరంలోకి వాకింగ్ అయిన వాళ్ళు అంటే భయం. వాకిన్స్ అంటే పుట్టినవారు బెదిరిపోతారు. సో మరి ఇక్కడ సారు ఎప్పుడైనా ఒక శరీరంలో ఉన్న ఆత్మ వెళ్ళి ఇంకో ఆత్మ రావడాన్ని వాకింగ్స్ అంటారు. ఎప్పుడైతే ఇలా వాకింగ్ జరిగిందో అప్పుడు ఇమీడియట్ కుటుంబం వాళ్ళు మనకు కనెక్ట్ లో ఉంటారు, అంటే భార్య పిల్లలు. అంతేకాని వాళ్ళ చుట్టాలు మన చుట్టాలతో కనెక్షన్ ఉండదు, తగ్గిపోతుంది. సో ఎందుకు అంటే వాకింగ్స్ అయిన వాళ్ళని చూసి వాకింగ్స్ కాని వాళ్ళు భయపడతారు. ఈ రోజు మేడము 5 మంది ఈ అమెరికా ప్రెసిడెంట్లలో వాకింగ్ అయ్యింది. ఇది వాకింగ్స్ కి సంబంధించిన మెసేజ్. సో మరి ఇప్పుడు మనం ఇప్పుడు చూసిన వీడియో నుంచి మనం అర్థమైన వరకు పాయింట్స్ చెప్పుకున్నాము.
సో ఈరోజు తెలుసుకున్న పాయింట్ ఏంటంటే 4 నెలల క్రితం నుంచి సార్ వేణుగోపాల్ రెడ్డి సార్ చైర్మన్ మొదలై 4 రోజుల క్రితం నుంచి ఆయన ఏం చేశారు అంటే నైట్ అంతా ఫుల్ కంప్లీట్ నైట్ మెడిటేషన్ కంప్లీట్ గా నేచర్ స్పిరిట్స్ తో ఏంటి మాస్టర్స్ తో కనెక్ట్ అయి ఉండడము. సో ఆ 4 రోజుల క్రితం నుంచి ఏం జరిగింది అంటే, సో ఏ ఏ లోకం నుంచి ఏ కణం వచ్చి ఉంటుందో వాళ్ళ శరీరంలోకి అది తిరిగి ఆ లోకాలకు తిరిగి వెళ్తుంది. సో ఒక ఎన్లైటెడ్ మాస్టర్ శరీరం వదిలేటప్పుడు వాళ్ళ శరీరంలోని ప్రతి కణము కూడా ఒక 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 వ్యక్తి లాంటిది. సో ఆ ఒక్కొక్క కణం ఏ లోకం నుంచి వచ్చిందో ఆ లోకానికి తిరిగి వెళ్ళడం 4 రోజుల క్రితమే మొదలైంది. సో సో కుటుంబ సభ్యులు ఆ, ఆ, ఇంకొకటి ఏం చేశారంటే సార్ మేడం ని అవాయిడ్ చేస్తూ వచ్చారు. సపోజ్ కింద ఉంటే పైకి వెళ్ళి వర్క్ చేసుకోవడము. ఆ, ముందు మేడం పక్కన కూర్చుని ఈ వర్క్ ఇట్లా చేయి ఇలా చేయి అని గైడ్ చేసిన ఆయన ఆ 4 రోజులు మేడం ని ఆ, దూరం పెట్టడం మొదలు పెట్టారు. ఆమె కింద ఉంటే ఈయన పైన వెళ్ళడము, పైన ఉంటే కిందకి రావడము. సో అలా అవాయిడ్ చేస్తూ వచ్చారు. అదొకటి. ఇంకొకటి కుటుంబ సభ్యులకు ఆ ఫీలింగ్ వస్తుంది. మిస్ అవుతాము, ఒక రోజులు వెళ్తున్నారు అనే ఆ అనుభవం వచ్చే ముందు ఆ ఆ కుటుంబ సభ్యులకి ఆ మిస్సింగ్ ఫీలింగ్ అనేది వస్తుంది. సో మేడం అడిగింది, నేను మీతో పాటు బెంగళూరుకి రానా, హైదరాబాద్ కి రానా అంటే వాళ్ళు ఏదో వేరే ఊర్లో ఉన్నారు. మామూలుగా అయితే హైదరాబాద్ లోనే ఇల్లు, కానీ ప్రస్తుతం ఇది మాట్లాడలేదు, వేరే ఊర్లో ఉన్నారు. రానా అంటే సార్ ఎక్కడికి వద్దు అని చెప్పడము. ఆ ఇక్కడే ఉండు, తల్లిదండ్రులు చూసుకో, ఆ, ఇలాంటివి అంటే మేడంకి అర్థం కాలేదు. ఆ, ఏం- ఆ, ఏదో అవాయిడ్ చేస్తున్నారు, ఇట్లా ఇక్కడే ఉండు, పేరెంట్స్ ని చూసుకో, తల్లిదండ్రులు చూసుకో. ఆ మేడం అదేదో కొంచెం కన్ఫ్యూజన్ గా అనిపించింది. తర్వాత మేడం చెప్పిన ఇంకో పాయింట్ ఏమంటే, ఆ, ఏదైతే వేణుగోపాల్ రెడ్డి సార్ పత్రిసారికి ఇచ్చిన ప్రామిస్ ఉందో ఆఖరి శ్వాస వరకు పనిచేస్తాను అని, ఆయన అది చేసే తీరారు, చేశారు, సక్సెస్ఫుల్ గా చేశారు. ఆ ఆ, సో అంత గొప్ప మాస్టర్ తో మరి నేను జీవించినందుకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఆ, సో మేడం ఇంకొక డౌట్ వచ్చింది. ఆయన వెళ్తున్నప్పుడు నన్ను కూడా తీసుకెళ్ళొచ్చు కదా, ఎందుకు నన్ను తీసుకెళ్ళలేదంటే, సో మేడం చక్కగా క్లారిటీ వచ్చింది మేడంకి. సార్ ఉండే ఆత్మస్థితి, మేడం ఉండే ఆత్మస్థితి చాలా వేరు వేరు. ఆయన ఎంతో గొప్ప ఇంటెలిజెన్స్, ఏదో పెద్ద లోకం నుంచి వచ్చారు. మేడము ఇంకా ఎదుగుతున్న సోలు. సో ఆ, మేడం ఒకవేళ శరీరం వదిలినా, సార్తో పాటు శరీరం వదిలినా, సార్ ఉండే లోకానికి వెళ్ళలేదు. ఆవిడ స్థితికి సూట్ అయ్యే లోకంలో ఆ మేడం వెళ్ళగలరు. అదే ఒకవేళ ఆవేశంతో ఉమ్, ఆత్మహత్య చేసుకున్న ఆ ఇంకా ఉన్న లోకానికి బదులు ఇంకా తక్కువ స్థాయికి వెళ్ళే అవకాశం ఉంటుంది. 7 తరగతిలు మనం ఉన్న వాళ్ళము 1 తరగతికి వెళ్ళిపోతాము ఆత్మహత్య చేసుకుంటే అని ఆ మేడం కథ వచ్చింది. ఇంకా చాలా మంది వచ్చిన వాళ్ళు, అరే చిన్న వయసులో పోయాడు కదా మాస్టర్, చిన్న వయసులో పోయాడు, అంత పెద్ద ఏం ఏజ్ లేదే అని అంటూ ఉంటారు. కానీ మేడం చెప్పిన సత్యం ఏమిటంటే, స్పిరిట్ కు అంటే ఉన్నతమైన ఆత్మకు ఉమ్, స్థితి ఒకటే ఉంది కానీ ఏజ్ లేదు, కాలం అన్నది లేదు. సో అర్జునుడు మహాభారత యుద్ధం తర్వాత కృష్ణుడు పక్కన ఉన్నాడబ్బా, బోల్డ్ అని పనులు ఉన్నాయి, చక్కగా చేసుకోవచ్చు అని అనుకుంటే, యుద్ధం తర్వాత కృష్ణుడు బాయ్ బాయ్ చెప్తాడు. అరే ఏంటి బాయ్ బాయ్ చెప్తున్నావు, మనం ఇద్దరం కలిసి పని చేసుకోవాలనుకున్నాం కదా అంటే, అది నీ ఆలోచన నా ఆలోచన కాదు అంటాడు. అంటే నువ్వు అంటే నాకు ఎంతో అటాచ్మెంట్ ఉంది కదా అంటే, నువ్వు ఏర్పరచుకున్నావు, అది నేను కాదు అంటాడు కృష్ణుడు. సో ఈ సందర్భం అచ్చు మేడంతో సరిపోతుంది, మేడం అనుభవానికి సరిపోతుంది. సో పని చేస్తావా లేదా అన్నది అది నీ 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 చాయిస్. పిఎస్ఎస్ఎం కోసం మ్యాగజైన్ కోసం పని చేస్తావా లేదా అన్నది
నీ చాయిస్ అని సార్ చెప్పారు. సో మీరు ఎంతో పని చేస్తానని చెప్పారు కదా! ఇంకా ఎంతో పని చేసేది ఉంది అని చెప్పారు కదా! అని అంటే సో అప్పుడు వేణు సార్ చెప్పిన రిప్లై ఏంటంటే ఎవరికైనా ఈ స్పిరిచ్యువల్ ఇండియా స్పిరిచ్యువల్ సైన్స్ బుక్ ముందు పెట్టి కూర్చోబెట్టు. వాళ్ళ డౌట్ సాల్వ్ కాలేదా అంటే అని చెప్పు. సో అందరి డౌట్లు తీరేంత వరకు అంతా ఈ పుస్తకాల రూపంలో ఆల్రెడీ నింపి ఉంచారు. ఈ పుస్తకాలలో ఆయన వర్క్ ద్వారా ఆల్రెడీ ఎవ్వరికి ఏ డౌట్ వచ్చినా సమాధానం దొరికే జ్ఞానం ఆ స్పిరిచ్యువల్ ఇండియా స్పిరిచ్యువల్ సైన్స్ లో ఉంది. సో అంటే మరి సార్ తీసుకొచ్చిన వర్క్ ని సార్ పూర్తి చేశారు. ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి తిరిగి వెళ్ళారు. సో ఇది ఫ్రెండ్స్ ఎంత చక్కటి జ్ఞానం క్లారిటీ తీసుకున్నాము. సో ఎప్పుడు కూడా ఏది జరిగినా ఆ జరిగిన దాని యొక్క తెర వెనుక సత్యం మనం తెలుసుకోవాలి. లేదంటే మనకు ఆ తెర వెనుక సత్యం తెలీదు. మనం అనుకున్నదే మనకు అనిపించిందే మనం ఊహించుకున్నదే కరెక్ట్ అనుకుంటాము. అది సత్యం వేరు. సో మేడంకు మరి ఎంత అద్భుతమైన క్లారిటీ అనుభవాలు వచ్చాయంటే చాలా గొప్ప విషయం. ఆ వ్యక్తి ఎందుకు వెళ్ళాడు, ఎక్కడికి వెళ్ళాడు, తనతో బతికిన వ్యక్తి భర్త ఎవరు, ఇంత గొప్ప క్లారిటీలో రావడం అంటే ఆషామాషి కాదు. మనం ఏదో అనుకుని సర్ది చెప్పుకుంటాం మామూలు వ్యక్తులు ఇది 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 అని. కానీ డైరెక్ట్ సత్యం వాళ్ళ మేడంకు కనెక్ట్ అయ్యి సత్యం చెప్పారు అంటే ఇది ఒక ఆషామాషి విషయం కాదు. అద్భుతమైన జ్ఞానం ఇది. ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడు, ఎందుకు వెళ్ళాడు, ఇంత స్పష్టంగా జ్ఞానం ఎవరికైనా తెలుస్తుందా? నిజంగా అద్భుతమైన జ్ఞానం తెలుసుకుంటున్నాము.